నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే ముస్లింల పండుగలు, వాటి యొక్క ప్రాముఖ్యత అండి. ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్పు రావడం జరుగుతుంది. పండగ అడిగి, ముస్లింల యొక్క పండగ అడిగి ఇది ఏ నెలలో వస్తుంది, ఇది దేనికి ప్రాముఖ్యత అని అడగడం జరుగుతుంది. కాబట్టి నేను ముందుగా మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావడం జరిగింది. కంపల్సరీ మీరు ఈ ఏరియాని కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కంపల్సరీ ఒక మార్పు రావడం జరుగుతుంది. చూద్దామండి ఆ పండుగలు ఏందో. ఫస్ట్ చూడండి, మొహరం పండుగ అండి. మొహరం పండుగ అనేది ఇది ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల అండి. ఇస్లాం క్యాలెండర్లో మొదటి నెల. మొహరం 10వ రోజున అషూరా అంటారండి. అషూరా అనేది ఏ పండుగలో జరుపుకుంటారని మనకు అడగడం జరుగుతుంది. ఏ బక్రీద్, బి రంజాన్, సి మిలాదున్ నబీ, డి మొహరం అని ఈ విధంగా అడగడం జరుగుతుంది. కాబట్టి అషూరా అనేది మొహరం నెల యొక్క 10వ రోజును అషూరా అంటారండి. ఇది మొహరం నెలలో జరుపుతారు. అంటే అషూరా అంటే ఏంటంటే సంతాప దినం అండి. అంటే ఇమాం హుసేన్, ఇమాం హసన్ యొక్క మరణించిన రోజు కాబట్టి ఆ రోజున వారి కొరకు సంతాప దినాన్ని జరుపుకోవడం జరుగుతుందండి. ఇకపోతే ఇది ముస్లింలకు తెలుగు నెలలో చైత్రమాసం లాగా, అంటే ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మనకు తెలుగులో అయితే చైత్రమాసం ఎలా ఉంటుందో ముస్లింలకు ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల చైత్రమాసం లాంటిదండి. దీన్ని పీర్ల పండుగ అని కూడా అంటారండి. మొహరం పండుగను బాగా ప్రోత్సహించిన వారు కుతుబ్ షాలు అండి. అయితే దక్షిణ భారతదేశంలో మనకు 1512 నుంచి 1687 వరకు కుతుబ్ షాయిలు పరిపాలించడం జరిగింది. వారి కాలంలో బాగా మొహరం అంటే పీర్ల పండుగను బాగా ప్రోత్సహించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో బాగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అయితే దక్షిణ భారతదేశాన్ని మొత్తం విస్తరింపజేసిన వారు కూడా కుతుబ్ షాయిలేనండి. వాళ్ళ కాలంలో పీర్ల పండుగకు చాలా ప్రాముఖ్యత ఉండేదండి. ఇంకపోతే రెండోది చూడండి, మిలాదున్ నబీ అనే పండుగ చూడండి. ముస్లింలో ఇంకో పండుగ మిలాదున్ నబీ. ఇది ఇస్లామియా క్యాలెండర్లో 3వ నెల అండి. ఇది ఇస్లామియా క్యాలెండర్లో 3వ నెల. రబీఉల్ అవ్వల్ 12వ తేదీన వస్తుందండి. ఇది ఇస్లామియా క్యాలెండర్లో 3వ నెల అండి. రబీఉల్ అవ్వల్ 12వ తేదీన వస్తుంది. ఇది మహమ్మద్ ప్రవక్త జన్మదినం అండి. మిలాదుల్ నబీ అంటే ఏంటంటే మహమ్మద్ ప్రవక్త జన్మదినం అండి. ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా మిలాదుల్ నబీ అనే పండుగని ముస్లింలు జరుపుకుంటారండి. తర్వాత రంజాన్ అండి. దీన్ని రమదాన్ అని కూడా అంటారండి. రంజాన్ ఇది ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల అండి. ఇస్లామియా క్యాలెండర్లో ఇది 9వ నెల అండి. అయితే మనకు 2016 సబ్ ఇన్స్పెక్టర్ ఫిలిమ్స్లో ఈ విధంగా అడగడం జరిగిందండి. రంజాన్ ఎన్నో నెల, బక్రీద్ ఎన్నో నెల, మొహరం ఎన్నో నెల, మిలాదున్ నబీ ఎన్నోవ నెల అని ఇట్లా జతపరచడం అడగడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు గిట్లా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకసారి ఇది ఎన్నో నెలలో, దీని ప్రాముఖ్యత ఏంది అనేది ప్రతి ఒక్క పండుగ ముస్లిం పండుగల గురించి తెలుసుకోవాలండి. అయితే రంజాన్ చూడండి, ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల అండి. ఇది ముస్లింలు ఈ నెలను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారండి. ముస్లింలు రంజాన్ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారండి. ఈ నెలలో వీళ్ళు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుందండి. ముస్లింలు రంజాన్ పండుగలో నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నెలలో జకాత్ ఇవ్వడం జరుగుతుంది, అంటే దాన ధర్మాలు చేయడం జరుగుతుందండి. రంజాన్ పండుగలో ముస్లింలు జకాత్ అంటే దాన ధర్మాలు కూడా చేయడం జరుగుతుందండి. ఈ పండుగని వాళ్ళు ఇదుల్ ఫితర్ అని కూడా అంటారండి. మనకి ఈ విధంగా అడగవచ్చు, రంజాన్ అనకుండా ఇదుల్ ఫితర్ అని ఏ పండుగను అడగడం జరుగుతుందని క్వశ్చన్. కాబట్టి ఇదుల్ ఫితర్ అన్న రంజాన్ అండి. ఇదుల్ ఫితర్ అంటే రంజాన్, గుర్తుంచుకోండి. ఇకపోతే బక్రీద్ అండి. బక్రీద్ దీనిని ఇదుల్ జుహా లేదా ఇదుల్ అజా అని కూడా అంటారండి. బక్రీద్ పండుగ దీనిని ఇదుల్ జుహా లేదా ఇదుల్ అజా అని కూడా అంటారు. కొన్ని బుక్కులలో ఇదుల్ జుహా అని రాయడం జరిగింది, కొన్ని బుక్కులలో ఇదుల్ అజా అని రాయడం జరిగిందండి. ఇదుల్ అజా అన్న ఇదుల్ జుహా అన్న ఒకటే అండి. ఇది ఇస్లామియా క్యాలెండర్లో చివరి నెల అండి, 12వ నెల అండి. మనకు డిసెంబర్ నెల ఎలానో, ఇంగ్లీష్ సంవత్సరాల డిసెంబర్ నెల ఎలానో వాళ్ళకు ఇస్లామియా క్యాలెండర్లో 12వ నెల అండి. ఇది ఏంటంటే అల్లా ఆదేశం ప్రకారం, అంటే దేవుని ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ని బలి ఇవ్వడం, తీసుకెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలో ముస్లింలు ఈ పండుగని జరుపుకుంటారండి. అంటే ఏంటంటే అల్లా ఆదేశం ప్రకారం, దేవుని ఆదేశం ప్రకారం ఇబ్రాహీం ప్రవక్త అనేవాడు తన కుమారుడైన ఇస్మాయిల్ని బలి ఇవ్వడానికి, అంటే ఆ బలి ఇవ్వడానికి ఇచ్చే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని
ముస్లింలందరూ ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుందండి. కాబట్టి ఈ ముస్లింల పండుగలు ఈ నాలుగిటిని మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే కంపల్సరీ ఒక మార్క్ అడగడం జరుగుతుంది, జతపరచుల్లో అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియాని మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే అండి.